పోతురాజు యొక్క పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. ఈ పోతురాజు ఈ దుష్టశక్తుల ప్రభావం నుంచి ఉండడానికి అని చెప్పేసి అతను ఈ యొక్క మేళ తాళాలతో శబ్దం చేసుకుంటూ ఆ యొక్క బోనాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారు పూరినటువంటి భవిష్యత్తు గురించి ఆషాఢ మాసంలో అమ్మమ్మలు అత్తలు అందరు మన ఇంటికి వస్తారు కదల్లా, గట్లనే అమ్మవారికి ఇట్లా మన ఇంటికి వస్తుంది మన నమ్మకం వల్ల. అయితే మట్టి కుండల అమ్మవారికి ఇష్టమైన బెల్లం పాశం మువ్వ పెట్టి దాని మీద జర సల్ల పెట్టి దాని మీద గిట్లా ఒక దీపం పెట్టి అమ్మవారికి ఎక్కిస్తాముల్లా. ఇక తెలంగాణ జరిగేటి పోతరాజుల ఆటేందో బోనాల జోరేందో చూడండిగా. మీకు తెలియని ముచ్చలు మస్తు ఉన్నాయి, జర అయినా రారే. మా జమానాలో ప్లేగు అని ఒక మహమ్మారి వచ్చింది. అప్పుడు అది అందరినీ పొట్టలు పెట్టుకున్న బిడ్డ. అప్పుడు మేము అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ మహమ్మారిని నాశనం చేస్తే మేము మీకు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనం ఎక్కిస్తామని మొక్కుకున్నాము. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనం ఎక్కిస్తాము. ముందుగా బోనము గోల్కొండ ఉన్న అమ్మవారికి ఎక్కిస్తాము బోనము. తర్వాత సికింద్రాబాద్ ఉన్న అంటే సికింద్రాబాద్ ఉన్న ఉజ్జయిని కాళీ మాతకి ఎక్కిస్తాము బోనము. ఏను ఆగవయ్యా, ఆగమాగం చేస్తావు బిడ్డ. విను చెప్తా. ఇది ఆషాఢ మాసం బిడ్డ, అంటే పురుగు పూసి తిరిగే కాలం బిడ్డ. అందుకే సూర్ణకాల పసుభూషిన కుండ చుట్టూ యాపాకులు కుట్టిన అవిటి గాలి మన పేకి చాలా మంచిది. మంచిగా ఆరోగ్యంగా 100 ఏళ్ళు బతుకోవచ్చు. అందుకే పండుగ చేస్తాం. ఎరికైనదా? ఎరికైందవ్వా. ఇప్పటిదాకా బోనాలు అమ్మవారికి ఎక్కేసి చూసిన కదుల్లా. ఇక బోనాల తెల్లారి రంగం ఏందో నేనే చెప్తా. రంగం అంటే మన ముందు కాలం గురించి తెలుసుకోవచ్చు. ఇక రంగం ఏందో చూద్దాం రాండ్రి. నా తండ్రి శంకరుడాయ్య, నా తల్లి పార్వతీయ, ఓంకాళివమ్మాయ్య, మాంకాళివమ్మాయ్య, బల్కంపేట ఎల్లమ్మాయ్య, జూబ్లీహిల్స్ పెద్దమ్మాయ్య, ఉజ్జయిని మాంకాళీయ, గోల్కొండ ఎల్లమ్మాయ్య, నల్లవశమ్మాయ్య, ముత్యాలమ్మాయ్య, మీకు 10,000 శరణాలు గదనే. అమ్మా, మేము మీకు ఎక్కించిన బోనాలు మిమ్మల్ని సంతోషం పెట్టినాయా అమ్మా? చాలా బాగుందిరా ఈ బోనాల జోడు.
బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొమ్ముల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల